లోక్సభ ఎన్నికల మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ వల్ల తాత్కాలికంగా వాయిదా పడిన ప్రజావాణి కార్యక్రమం నేటి నుంచి పునః ప్రారంభం కానుంది. ఈ విషయాన్ని ప్రజావాణి ఇన్ఛార్జ్ రాష్ట్ర ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్ డాక్టర్ జి చిన్నారెడ్డి వెల్లడించారు. ప్రజావాణి అర్జీల స్వీకరణ కార్యక్రమం నేటి నుంచి ఉంటుందన్నారు. అర్జీలను యథావిధిగా మహాత్మా జ్యోతిబా పూలే ప్రజాభవన్లో ప్రతి మంగళ శుక్రవారాల్లో కొనసాగుతుందని చిన్నారెడ్డి వివరించారు. ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని, ప్రజలు తమ సమస్యను అర్జీల ద్వారా ప్రజావాణిలో అందజేయాలని చిన్నారెడ్డి కోరారు. అటు ప్రజావాణి స్టేట్ నోడల్ ఆఫీసర్గా రాష్ట్ర మున్సిపల్ డైరెక్టర్ దివ్య వ్యవహరిస్తున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి నిర్మల అందిస్తారు. నిర్మల, చెప్పండి, నేటి నుంచి ప్రజావాణి కార్యక్రమం తిరిగి ప్రారంభమవుతుందని తెలుస్తోంది, వివరాలేంటి? సంతోషి, ఈ రోజు నుంచి మాత్రం మరి ప్రజావాణి పునఃప్రారంభం కాబోతుంది. ఎందుకంటే లోక్సభ ఎన్నికల మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ వల్ల తాత్కాలికంగా కూడా వాయిదా ఇన్ని రోజులైతే వాయిదా పడింది. మరి ఇప్పుడు మరి మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ముగిసినందున మాత్రము మరి తిరిగి ప్రారంభం కాబోతుంది. అదే విధంగా ప్రజావాణి ఇన్ఛార్జ్ రాష్ట్ర ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్ డాక్టర్ చిన్నారెడ్డి అయితే వెల్లడించడం కూడా జరిగింది. ప్రజావాణి అలర్జీ స్వీకరణ మాత్రము కార్యక్రమం ఈ రోజు నుంచి శుక్రవారం నుంచి మరి ప్రారంభం కాబోతుంది. అదే విధంగా ప్రతి శుక్రవారం ప్రతి మంగళవారం కూడా ఈ ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వర్తిస్తారు అని కూడా మరి ప్రజావాణి ఇన్ఛార్జ్ రాష్ట్ర ప్రణాళిక సంఘము చైర్మన్ అయితే చిన్నారెడ్డి తెలియజేయడం కూడా జరిగింది. దేశవ్యాప్తంగా లోక్సభ ఎన్నికల మోడల్ కోడ్ ఉల్లంఘనలో ఉన్నందున మరి ప్రజావాణి కార్యక్రమాన్ని మరి తాత్కాలికంగా నిలిపివేయడంతో ప్రజలు కూడా అందరూ మళ్ళీ తిరిగి ప్రారంభిస్తారో లేదో అనే అనుమానాలు కూడా వ్యక్తం చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. కానీ మళ్ళీ ఇప్పుడు తిరిగి ప్రారంభిస్తున్నారు కాబట్టి మరి ప్రజలు కూడా భారీ ఎత్తున మరి అక్కడికి ప్రజావాణి ప్రజా దర్బార్ దగ్గర కూడా వస్తారు అనే నమ్మకం కూడా ఉంది. ఎందుకంటే మరి సీఎం రేవంత్ రెడ్డి తాత్కాలికంగా నిలిపివేస్తున్నాడో మళ్ళీ తిరిగి ప్రారంభిస్తాడో లేదో మరి గత ప్రభుత్వం చేసినట్టుగానే మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అలాగే చేస్తుందేమో అని ప్రజల్లో ఆందోళన కూడా వ్యక్తపరిచారు. అప్పుడు తాత్కాలికంగా ముగించిన రోజు మాత్రము మరి ఇప్పుడు మాత్రం మరి తిరిగి ప్రారంభిస్తున్నందుకు ప్రజలు కూడా సంతోషాన్ని వ్యక్తపరుస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. ఈ రోజు నుంచి మొదలుకుంటే మరి ప్రతి శుక్రవారం మంగళవారం కూడా మళ్ళీ ప్రజావాణి కార్యక్రమము మళ్ళీ తిరిగి ప్రారంభించబోతున్నారు. అంతేకాదు ప్రజావాణి స్టేట్ నోడల్ ఆఫీసర్ గా రాష్ట్ర మున్సిపల్ డైరెక్టర్ దివ్య కూడా వ్యవహరించబోతున్నారు ఈ కార్యక్రమంలో అని కూడా తెలుస్తుంది. సంతోషి. ఓకే నిర్మల, థ్యాంక్ యూ.